తెలుగుదేశం పార్టీ కూటమికి ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. దీని ప్రభావం ఎన్నికలపై ఏ స్థాయిలో ఉంటుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి. వైఎస్ఆర్ ఆసరా, చేయూత, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాలోనికి ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధుల విడుదల ఆగిపోయింది. ఈసీని పలుమార్లు అనుమతి కోరినా కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు 13వ తేదీ వరకు ఈ నిధులు విడుదల చేయవద్దు అంటూ ఈసీ ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. గురువారం అంటే నిన్న సుదీర్ఘంగా జస్టిస్ కృష్ణమోహన్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఈసీ తరఫున న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు నిధుల విడుదలను. ఎన్నికలు దగ్గర పడ్డాయి, పోలింగ్ దగ్గరలో ఉంది. ఈ సమయంలో ఏకంగా 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేస్తే దీని ప్రభావం ఎన్నికలపై తీవ్రంగా ఉంటుంది. అన్ని రాజకీయ పక్షాలకు సమాన అవకాశాలకు గండి కొట్టినట్టు అవుతుంది. 2-3 రోజులు ఆగితే పెద్దగా నష్టమేం లేదు, కాబట్టి నిధుల విడుదలకు ఆదేశాలు ఇవ్వద్దు అంటూ కూడా ఈసీ తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఈ వాదనని వ్యతిరేకించారు. ఈ నిధులు 5 ఏళ్లుగా ఈ పథకాలు అమలు అవుతున్నాయి, ఇప్పుడు నిధులు విడుదల చేయాలి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులకు కూడా ఫీజులు చెల్లించాల్సి ఉంది. ఒకవేళ నిధులు సకాలంలో విడుదల చేయకపోతే వాళ్ళంతా లబ్ధిదారులు అప్పులు చేయాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈసీ ఆదేశాన్ని లెక్కలోనికి తీసుకోవద్దు. పైగా 5 ఏళ్ల గురించి అమలవుతున్న పథకాలు కాబట్టి ఎన్నికల కోడ్ కూడా వీటికి వర్తించదు అంటూ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వాదించారు. నిన్నంతా సుదీర్ఘంగా వాదనలు విన్న కోర్టు రాత్రి 10:30 సమయంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9న ఈసీ జారీ చేసిన ఆదేశాలపై 10వ తేదీ ఒక్కరోజు అంటే ఈరోజు శుక్రవారం ఒక్కరోజు ఆ ఆదేశాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు. 11 నుంచి 13వ తేదీ వరకు మాత్రం ఎలాంటి నిధులు జమ చేయవద్దు అని కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఒక శుక్రవారం 10వ తేదీ మాత్రం లబ్ధిదారుల ఖాతాలోనికి నిధులు విడుదల చేసుకునేందుకు ప్రభుత్వానికి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. దీంతో ఈ వెసులుబాటు ఆధారంగా శుక్రవారం పెద్ద ఎత్తున దాదాపు అందరి లబ్ధిదారుల ఖాతాల్లోనికి నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒక విధంగా ఇది తెలుగుదేశం పార్టీ కూటమికి పెద్ద సవాల్గా చెప్పాల్సి ఉంటుంది. ఊహించని పరిణామం. ఏకంగా 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఎన్నికలకు 3 రోజుల ముందు ఖాతాల్లోకి జమ అయితే తప్పనిసరిగా ఓటర్లు ప్రభావితం అవుతారు అన్న ఆందోళన కూటమి నేతల్లో ఉంది. అయితే దీనిపైన ఎలా స్పందించినా తెలుగుదేశం పార్టీకే నష్టం. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సవాల్ చేద్దామన్నా, వ్యతిరేకిద్దామన్నా మళ్ళీ లబ్ధిదారుల దృష్టిలో వీళ్ళంతా విలన్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లను అడ్డుకొని, వాలంటీర్ల వ్యవస్థను అడ్డుకొని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారన్న అపవాదు కూడా తెలుగుదేశం పార్టీపై ఉంది. ఇప్పుడు ఈ ఖాతాల్లోనికి డబ్బులు విడుదల చేయవద్దు ఈ సమయంలో అని మళ్ళీ కోరితే లబ్ధిదారులను అడ్డుకుంటున్న లబ్ధిదారుల ప్రయోజనాలకు గండి కొడుతోంది తెలుగుదేశం పార్టీ అంటూ మళ్ళీ నెగిటివ్ ప్రచారం నడిచే అవకాశం ఉంటుంది. స్వాగతిద్దామా అంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఎవరికి అంతు చిక్కని అంశం. 14,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఒక్కసారి జమ అయితే తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. ఇది ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి సంకట పరిస్థితి, పెద్ద సవాలే. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో కూడా ఇప్పుడే అంచనా వేయడం కూడా కష్టం.